సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యంత పాపులారిటీ సాధించిన హీరోయిన్లలో మీనా కూడా ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ లాంటి స్టార్ హీరోలతో తెలుగులో, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో తమిళంలో సినిమాలు చేసింది. బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఎదిగింది. ఈమె చేసిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో అద్భుతమైన హిట్లు సాధించాయి. అలాంటి మీనా తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే ఇండస్ట్రీకి పరిచయం లేని విద్యాసాగర్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. హ్యాపీగా గడుపుతున్న తరుణంలోనే ఈ జంటకి ఒక కూతురు పుట్టింది. ఆ తర్వాత మీనా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది. ఇక ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ వల్ల తన భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం పొందారు. ఇప్పుడిప్పుడే ఆ దుఃఖం నుంచి కోలుకుంటున్నారు మీనా. షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో మీనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ. మీనాకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. కానీ కుమార్తె నైనికాను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు రెండో పెళ్లికి ఒప్పుకుంటున్నారంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈమె సినిమాల్లో చేస్తున్న సమయంలో కూడా ఎన్నో రూమర్లు వినిపించాయి. అందులో కొన్ని ఎఫ్ఐఆర్ వార్తలు కూడా ఉన్నాయి. అలా మీనా వెంకటేష్ తో ఎక్కువ సినిమాలు చేయడం కారణంగా వెంకటేష్ మీనాకి మధ్య ఎఫ్ఐఆర్ వార్తలు రాశారు. అలాగే మీనాకు నటుడు కిచ్చా సుదీప్ కి మధ్య కూడా ఈ ఎఫ్ఐఆర్ వార్తలు రాశారు. గతంలో అయితే మీనా కిచ్చా సుదీప్ ని పెళ్లి చేసుకుందనే వార్త కూడా బయటకు వచ్చింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఇక రీసెంట్ గా తమిళ స్టార్ హీరో ధనుష్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ధనుష్ ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతుండడంతో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా వార్తలు రాయగా వాటిపై మీనా ఫైర్ అయ్యారు. ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండే కొందరు పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారని, ఈ క్రమంలోనే ధనుష్ కు ముడిపెట్టి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రాశారంటూ వాటిని కొట్టిపారేసింది. తాను ఒంటరిగా జీవితాన్ని గడపడానికే ప్రయత్నిస్తున్నానని, తనకు ఓ కూతురు ఉందని, తన భవిష్యత్తు చాలా ముఖ్యమని, జీవితంలో ఏది జరిగితే అది జరుగుతోంది, నేను అదే కోణంలో ముందుకు సాగాలనుకుంటున్నానంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు ధనుష్ తో మీనా పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై ఓ స్పష్టత ఇచ్చింది. భవిష్యత్తులోనూ ఈ తరహా వార్తలు రాయొద్దని కోరింది. దీనివల్ల మానసికంగా బాధపడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.